హలో అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం కొంచెం కూల్‌గా ఆలోచించండి. వచ్చిన వాడు గగన, ఆకాశ అనే విషయం తేల్చడం కోసమే మనం శారదాని కిడ్నాప్ చేశాము. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి శారదాని చంపుతానంటారేంటండి? ఆ విషయం తేల్చేస్తే వచ్చిన వాడు గగన్ కాదు ఆకాశ్ అని తెలుసుకొని ఆ శారద బ్రతికున్న జీవోత్సవంలా అయిపోతుంది కదా! అని చెప్పేసి సూర్య చెప్పగానే, అవును కరెక్టే సూర్య. వాడు ఆకాశ్ అని తేలితే శారద కుమిలి కుమిలి చేస్తుంది. వాడు ఆకాశ్ అయితే ఇక భూమి నీ సొంతం అవుతుంది. వాడు ఆకాశ్ అని తేలితే ఇంతకాలం గగన్‌లా నటించి మోసం చేసినందుకు వాడిని శిక్షించొచ్చు. యెస్, ఒకే దెబ్బకి 3 పిట్టలనమాట. దట్స్ ఇట్. ఓకే గుడ్. చెయ్యి సూర్య. వెంటనే వాడికి ఫోన్ చేసి వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పు. నిజంగా వాడు గగన్ అయితే మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి అని చూస్తాడు. లేదు వాడు ఆకాశ్ అయితే తోక ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చేయి సూర్య ఫోన్ చేయి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక సూర్య అయితే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏమో రండి వెళ్దాం అని చెప్పేసి ఇక ఆకాశ్ భూమిని అడుగుతూ ఉంటే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు మా పెళ్ళి ఇక్కడే జరిగిందనే విషయం మీకు ఎలా తెలుసు అని చెప్పేసి భూమి నిలదీస్తూ ఉంటే ఏమండి మీరే ఒకసారి చెప్పారని చెప్తున్నాను కదా, ఇంకేమైంది రండి అని చెప్పేసి ఇక ఆకాశ్ అంటూ ఉంటే నేను మందు కొట్టినా సరే ఈ ప్రస్తావన తీసుకురాను అని నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి భూమి అంటుంది. అయ్యో భూమి గారు, మందు కొట్టిన తర్వాత ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఇన్ఫ్యాక్ట్ మనం మందు తాగిన తర్వాత అసలు ఎంత గోల చేస్తామో తెలుసా? మీరు ఎంత గోల చేశారో ఆ రోజు. ఇన్ఫ్యాక్ట్ మీరు నడవటానికి కూడా వీళ్ళేనంతగా తూలుతూ ఉంటే నేనే ఎత్తుకొని తీసుకెళ్ళాను తెలుసా? అసలు మందు తాగినప్పుడు ఎంత గోల చేశాము అనేది మీకు ఎలా గుర్తుంటుందండి అని చెప్పేసి ఆకాశ్ అడుగుతూ ఉంటే గుర్తుంటుంది. ఏది గుర్తున్నా గుర్తుండకపోయినా ముఖ్యంగా ఈ విషయం మాత్రం నాకు బాగా గుర్తుంటుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ విషయం గురించి నేను అస్సలు మాట్లాడను. ప్లీజ్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ప్లీజ్ నిజమేంటో చెప్పండి అని చెప్పేసి భూమి బ్రతిమలాడుకుంటూ ఉంటే అరే మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుందండి, నేను ఆకాష్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవ్వగానే ఇక గగన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, రే ఆకాష్ అని చెప్పేసి సూర్య అంటూ ఉంటే రే ఆకాష్ ఎవడ్రా, గగన్ స్పీకింగ్ అని చెప్పేసి ఇక ఆకాష్ అంటూ ఉంటే హలో ఏంట్రా ఫ్లోలో కూడా దొరకవా అని చెప్పేసి సూర్య అంటూ ఉంటే రే నేను ఆకాష్ అయితే దొరికేవానేమో, కానీ నేను గగన్ని కదా, సో దొరికే ఛాన్సే లేదు. చెప్పు టైం వేస్ట్ చేయకుండా ఎందుకు కాల్ చేసావు అని చెప్పేసి ఇక ఆకాష్ అడుగుతూ ఉంటే అవును ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఆడుతున్న నాటకానికి త్వరగా ఎండ్ కార్డు వేయాలి అనుకున్నాను. నువ్వు గగన్వో లేదా ఆకాశవో అని తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి సూర్య అనగానే, చెప్పాను కదా అసలు టైం లేదు, ఏంటో మ్యాటర్ చెప్పు అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటే సారీ చూడు గగన్ గారు, మీ అమ్మగారు శారద గారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను అని చెప్పేసి సూర్య అంటాడు. రాయ్ నీకు అంత సీన్ లేదు కానీ నువ్వు అసలు విషయం చెప్పు అని చెప్పేసి ఇక ఆకాష్ అంటూ ఉంటే ఏంటి బాబు నాకు అంత సీన్ లేదా, ఈ టైంలో మీ అమ్మగారు ఏ భారతమా భగవద్గీత చదువుకుంటూ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు కదా, సరే అయితే నేను వీడియో కాల్ చేస్తాను, నువ్వే చూడు మీ అమ్మని అని చెప్పేసి ఇక సూర్య అయితే వీడియో కాల్ చేసి ఇక కట్టిపడేసిన శారదాన్ని చూపిస్తాడు. ఇక శారదాని ఫోన్లో చూసి అమ్మ అమ్మ అని చెప్పేసి ఇక ఆకాష్ అయితే గట్టిగా కేకలు వేస్తుంటే ఇక ఆ ఫోటోని చూసి భూమి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో చూడమ్మా గగన్, మీ అమ్మగారు నా గెస్ట్ హౌస్లో నా కంట్రోల్లో ఉంది. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నిజంగా నువ్వు గగన్ అయితే వచ్చి మీ అమ్మని కాపాడుకో, లేదు అంటే తోక ముడుచుకొని నువ్వు ఆకాశవాణి ఒప్పుకొని అక్కడి నుండి అటే వెళ్ళిపో అని చెప్పేసి ఇక సూర్య అయితే కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఏమో ఆ సూర్య అమ్మని కిడ్నాప్ చేశాడంట, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక ఆకాశ్ భూమిని తీసుకుని అక్కడ నుండి కట్టిపడేసిన శారద దగ్గరికి వచ్చి అమ్మ ఏమైందమ్మా అని చెప్పేసి ఇక శారదాని హక్ చేసుకొని తన చేతికున్న కట్లు ఇవ్వబోతూ ఉంటే ఇక వెనకాలే ఒక రౌడీ వచ్చి ఆకాష్ తల మీద కొట్టేస్తాడు. దాంతో ఇక ఆకాష్ స్పృహ తప్పి పడిపోతాడు. నాన్న గగన్ గగన్ అని చెప్పేసి ఇక శారద అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి గగన్కి స్పృహ రాగానే అమ్మ అమ్మ అని చెప్పేసి ఎదురుగా ఉన్న శారదను పిలుస్తూ అలా దగ్గరికి వెళ్ళాలని చూసేసరికి ఇక ఆకాష్ని చైర్లో కట్టి పడేసి ఉంటారు. ఆ విషయం చూసి ఏంట్రా నన్ను ఇలా కట్టేశారు, వదిలేయండిరా అని చెప్పేసి ఇక ఆకాష్ అడుగుతూ ఉంటే రే అమ్మ అమ్మ అంటూ నువ్వు ఎగురుకుంటూ వచ్చావు కదరా, అదిగోరా మీ అమ్మ అక్కడే ఉంది అని చెప్పేసి సూర్య అంటాడు. రే సూర్య నన్ను వదిలేరా, ఇదిగో మా అమ్మ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే మీలో ఒక్కరు కూడా ఇక్కడ నుండి ప్రాణాలతో బయటికి పోరు తెలుసా, వదిలేసేయి అని చెప్పేసి ఇక ఆకాష్ అంటాడు. రే నువ్వేమైనా నిజంగా గగన్ అనుకుంటున్నావా ఏంటి, నీకు అంత సీన్ లేదురా, నువ్వు సైడ్ క్యారెక్టర్వి, మీ అమ్మ మీద చిన్న గీత కాదరా, మీ అమ్మని పీస్ చేస్తాను, నీ వల్ల అయితే కాపాడుకోరా అని చెప్పేసి ఇక సూర్య రే వెళ్ళి తీసుకురండి అని చెప్పి రౌడీలతో అంటారు.
ఇక ఆ రౌడీలైతే బాంబు తీసుకొచ్చి శారద చైర్‌కి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇక అది చూసి "రేయ్ సూర్య వదలరా" అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటే రేయ్ అదేమీ డమ్మీ బాంబు కాదు. నిజంగానే టైమ్ బాంబు తెలుసా? 5 నిమిషాల్లో పేలిపోతుంది. నీ వల్ల అయితే మీ అమ్మని కాపాడుకోరా అని చెప్పేసి ఇక సూర్య ఆ రౌడీలని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా చాటు నుండి అపూర్వ చూస్తూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాతేమో నాన్న గగన్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నాన్న, నేనేమైపోయినా పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇక శారద అంటూ ఉంటే అమ్మ నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పేసి ఇక ఆకాష్ అంటాడు. లేదు నాన్న వద్దు, దగ్గరికి రావద్దు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. కానీ ఆకాష్ మాత్రం తన నోటితో తన చేతుకున్న కట్లని విప్పుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే సడన్గా ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. రే ఎవరో వచ్చినట్టున్నారు చూడండి అని చెప్పేసి సూర్య అనగానే ఇంకెవరు వచ్చింటారా, ఆ భూమియే వచ్చి ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో వీళ్ళేంట్రా ఇంకా రాలేదు అని చెప్పేసి ఇక ఆ రౌడీలని చూడడం కోసం అపూర్వ ఇంకా సూర్య ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక వెంటనే భూమి ఆకాశం ఇంకా శారద ఉన్న గదిలోకి వచ్చేస్తుంది. అయితే అప్పటికే ఆకాష్ తనకున్న కట్లను విప్పుకుంటూ ఉంటాడు. అయ్యో బావా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. కానీ ఆకాష్ మాత్రం తన కట్లను విప్పేసుకొని త్వరగా ఆ బాంబు తీసుకొని బయటికి పరిగెత్తేసి అలా బాంబుని విసిరి పడేస్తాడు. ఇక అపూర్వ అలానే సూర్య ఇద్దరు కూడా రే ఏమైందిరా అని చెప్పేసి ఆ రౌడీల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ముగ్గురు కూడా కింద పడిపోయి ఉంటారు. రే ఏమైందిరా అని చెప్పేసి ఇక సూర్య అడుగుతూ ఉంటే సార్ మమ్మల్ని ఎవరో వెనకాల నుండి కొట్టారు అని చెప్పేసి రౌడీలు చెప్పగానే ఇంకెవరుంటారు ఆ భూమి అయి ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇక సూర్య అపూర్వ ఆ రౌడీలు అందరూ కూడా కరెంట్ ఆన్ చేసి ఇక ఆకాశ శారదాని కట్టేసిన గది దగ్గరికి వచ్చి చూస్తారు. ఇక అప్పటికే శారద కట్లు విప్పుతూ ఉండటంతో ఇక ఆ రౌడీలు అయితే ఆకాష్ని కొట్టబోతూ ఉంటే ఇక ఆకాష్ అయితే ఆ రౌడీలని చితకబడుతూ ఉంటారు. చూసావా సూర్య వాడు చివరి నిమిషంలో వాళ్ళ అమ్మని కాపాడుకున్నాడు అంటే వాడు ఖచ్చితంగా గగని అని చెప్పేసి ఇక అపూర్వ అంటుంది. ఏంటి మేడం వాడు కాపాడుకునేది, భూమి వచ్చి లాస్ట్ మినిట్లో పవర్ ఆఫ్ చేసి వాడి కట్లు విప్పి వాడు బాంబుని తీసి విసిరి పడేసేలా చేసింది. సో శారదాని కాపాడింది భూమియే. సో వాడు ఆకాశ మేడం, వాడికి ఇప్పుడు ఈ పోలీసుడు దెబ్బ ఏంటో చూపిస్తాను అని చెప్పేసి ఇక సూర్య అయితే మళ్ళీ గగన్ మీదకి వెళ్తాడు. ఇక గగన్ని కొడుతూ ఉంటే ఇక గగన్ కూడా తిరిగి చితక బాధేస్తాడు. దాంతో ఇక సూర్య వచ్చి అపూర్వ కాళ్ళ దగ్గర పడగానే నువ్వు ఇలా తేల్చలేవు కానీ వాడు గగన్ ఆకాశ అనే విషయం నేను ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ సూర్య దగ్గర ఉన్న పిస్టల్ తీసుకుంటుంది. ఇక అప్పుడే రౌడీలు అందరూ కూడా లేచి ఆకాష్ని గట్టిగా పట్టేసుకుంటారు. ఇక అప్పుడే అపూర్వ శారదకి గురి పెట్టడం చూసి ఇక ఆకాష్ అయితే అమ్మ అని చెప్పేసి ఇక శారదకి అడ్డు వెళ్తాడు. దాంతో అపూర్వ కాల్చిన బుల్లెట్ కాస్త ఇక ఆకాష్ చేతికి తాగుతుంది. ఇక ఆకాష్ స్పృహ తప్పి కింద పడిపోగానే నాన్న గగన్ గగన్ అని చెప్పే శారద బావా బావా అంటూ భూమి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఏమో చూసావా సూర్య వాడు వాళ్ళ అమ్మ ప్రాణానికి వాడి ప్రాణం అడ్డేశాడు అంటే వాడు ఖచ్చితంగా గగనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాతేమో అత్తయ్య వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి స్వామి ఆయనకేం కాకూడదు అని చెప్పి భూమి వేడుకుంటూ ఉంటుంది. ఇంకొక వైపు శారద గగన్ని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తర్వాతేమో ఊరుకోండి అత్తయ్య బావకి ఏం కాదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఎలా ఊరుకోవాలమ్మా, వాడికి చిన్న దెబ్బ తాకితేనే నా మనసు వెలువెల్లాడిపోతుంది. అలాంటిది నా కళ్ళ ముందే వాడి చేతికి బుల్లెట్ తగిలింది, అది కూడా ఈ పాపిష్టి తల్లిని కాపాడుకోవడానికే ఇలా చేసింది. మొన్ననే చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది. నా బిడ్డ మీద ఆ దేవుడికి కాస్తైనా దయ లేకపోతే ఎలా భూమి నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కదా, నా బిడ్డ మళ్ళీ లేచి సంతోషంగా తిరుగుతాడు కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అయ్యో మీరు అలా అన్నది అత్తయ్య, బావకి ఏం కాదు, బావ మళ్ళీ లేచి తిరిగి వస్తాడు అని చెప్పేసి భూమి శారదకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ రాగానే డాక్టర్ నా కొడుకు ఎలా ఉంది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే బుల్లెట్ ఛాతీలో కాకుండా షోల్డర్ మీద దిగింది కాబట్టి ప్రాణాపాయం తప్పిందండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తాడు, ఈవినింగ్ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇక డాక్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోగానే శారద ఇంకా భూమి ఇద్దరు కూడా ఆకాష్ని చూడడం కోసం అని చెప్పేసి ఇక ఐసీయూలోకి వస్తారు. ఇక ఆకాష్ని చూడగానే మీరు నా బావ గగనే అని నా మనసు చెప్తుంది, ఎంతమంది నా బావ చనిపోయాడు అని చెప్పినా సరే నా బావ బ్రతికే ఉన్నాడు అని నా మనసు నాకు ఎప్పుడూ చెప్తూనే ఉంది. మీరు ఇప్పుడు స్పృహలోకి రాగానే మీరు ఆకాశ గగన అనే విషయం తేల్చేస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఆకాష్ని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో శారద ఏడుస్తూ ఇక ఆకాష్ చేయి పట్టుకొని నాన్న గగన్ అని చెప్పి పిలవగానే ఒక్కసారిగా ఆకాష్ స్పృహలోకి వస్తాడు. నాన్న గగన్ అని చెప్పేసి ఇక శారద ఏడుస్తూ ఉంటే అమ్మ నీకేం కాలేదు కదమ్మా
అని చెప్పి ఇక ఆకాష్ అడుగుతూ ఉంటే కన్నా, రే నాకేం కాలేదురా, నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదు, కానీ నేనే నిన్ను ఎప్పుడు కాపాడుకోలేకపోతున్నానరా, అసలు వాళ్ళకేం ద్రోహం చేశామనరా, వాళ్ళు మన మీద ఎంత పగబట్టారు గగన్, ఇదంతా నా వల్లేరా, నా కడుపున పుట్టడం వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయిరా, నేనే లేకుండా ఉనింటే కన్నా నువ్వు ప్రశాంతంగా ఉండేవాడివేమో అని చెప్పేసి ఇక శారద ఏడుస్తూ ఉంటే కన్నా, ఏంటమ్మా ఆ మాటలు అని చెప్పేసి ఇక ఆకాష్ అయితే శారదాని దగ్గరికి తీసుకొని గగన్ మాట్లాడినట్టుగా మాట్లాడి శారద నుదుటి మీద ముద్దు పెడతాడు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడొద్దమ్మా, నువ్వే లేకపోతే గన నాకు ఈ జీవితమే ఉండేది కాదు కదమ్మా, నన్ను ఇంత వాణ్ణి చేయాలి అంటే కన్నా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని త్యాగాలు చేసావు, ఎన్ని అవమానాలు పడ్డావు అని చెప్పి ఇక ఆకాష్ అయితే కన్నా గగన్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని భూమికి అయితే కన్నా ఇతను ఆకాష్ కాదు నిజంగానే మా గగన్ బావా అని చెప్పేసి తన మనసులో అనిపిస్తూ ఉంటుంది. మరి తను ఆకాష్ కాదు గగన్ అని భూమి ఎలా నిరూపిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.